ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలండి. మార్చి నెల 25వ తారీఖు సోమవారంలోనికి మనం ప్రవేశించాం. దేవుని వాక్యమును చదువుకుందాం. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరులకు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. మమ్మల్ని గడిచిన కాలమంతా కూడా మీ రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచి మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనములు. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుతున్నట్లుగా మా ప్రాణము మీ కొరకు ఆశపడాలి ప్రభువా. ఇంకా తండ్రి, మీ విషయములో తండ్రి అధికమైనటువంటి ఆసక్తిని మమ్మల్ని పరచగలగాలి. ప్రార్థనలో, వాక్య అనుభవములో తండ్రి అన్ని విషయాలలో కూడా పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానముతో మేము నింపబడాలనేటువంటి ఆలోచన మాకు కలగాలి ప్రభువా. ఈరోజు ప్రభా మా దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకొని వారి అవసరం అన్నిటినీ కూడా తీర్చండి తండ్రి. ఎవరికి ఏ కొదువ ఉన్నదో, అవసరం ఉన్నదో ఎరిగిన దేవుడవు. ప్రతి సమస్య నుండి అవసరముల నుంచి విడిపించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు స్వస్థపరచండి. మరి ప్రభా, ప్రతి కుటుంబము సంతోషముతో ఆనందముతో నింపబడులాగున సహాయము చేయండి. నమ్మకమైన వారికి ప్రభువా మెండుగా దీవెనలు కుమ్మరిస్తానని చెప్పిన దేవుడవు నీవు కనుక మీ ఎదుట నమ్మకంగా ఉండాలి ప్రభువా. ఓ తండ్రి, ఆ దీవెనలు కలుగ చేయగలిగిన దేవుడవు ప్రభువా. మిమ్మల్ని తండ్రి మేము అధికముగా విశ్వసించి ప్రేమించి లోకమును కాదయ్యా, పాపమును కాదయ్యా, మిమ్మల్ని ప్రేమించగలిగినటువంటి హృదయములు మాకు కావాలి తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, తిరిగి మిమ్మల్ని అంతగా ప్రేమించలేకపోతున్నాం తండ్రి. మీ ఎదుట నమ్మకంగా ఉండేటటువంటి జీవితాలు నామ అందరికీ దయచేయమని ఈ రోజంతా కూడా నీ బిడ్డలు సంతోషంగా ఉండి వారి పనులన్నిటిలో కూడా ప్రభువా మీ సహాయముని బిడ్డలకి దయచేసి నీ బిడ్డల యొక్క చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.